అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బైక్ దొంగలు కొత్త పంతాన్ని ఎంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిన బైక్ దొంగతనాలకు సంబంధించి ఆర్మూర్ కేంద్రంగా బైక్ దొంగతనాలు దొరకబట్టారు ఆర్మూర్ పోలీసులు. అసలు ఎన్ని బైకులు దొంగతనానికి జరిగాయి, ఫైనాన్స్కు ఎంత మోసం ఎగ్గొట్టారనే అంశానికి సంబంధించి ఆర్మూర్ ఏసీపీ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా బైక్ దొంగలు కొత్త పంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనం రేగింది. అసలు ఏంటి సార్ ఈ బైక్ దొంగలకు? ఇది ముఖ్యంగా ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసి ఒక క్లాసిక్ షోరూమ్ అని చెప్పి మల్టీ బ్రాండ్, అందులో అన్ని రకాల వాహనాలు అమ్ముతారు, ద్విచక్ర వాహనాలు. ఇతను ఒమ్మర్ అని చెప్పి, సయ్యద్ ఒమ్మర్ అని చెప్పి వట్టిపల్లి రాజేంద్రనగర్ ప్రాంతం. తర్వాత షాహిద్ అల్ అని చెప్పి ఇతను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఈ ఆధార్ కార్డులు, తర్వాత పాన్ కార్డు, సరి అయిన గుర్తింపు లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళ పేరుపై 0 సిబిల్ స్కోర్ ఉన్న మనకు ఈ 2 వీలర్ వాహనాలకు లోన్లు ఇవ్వడం జరుగుతున్నది. ఫ్రెష్గా క్యాండిడేట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు నెగటివ్ స్కోర్ ఉండదు. ఆ స్కోర్ను ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్లోడ్ చేయించి ఈ ఫైనాన్స్ కంపెనీలలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్లను మేనేజ్ చేసుకొని ఈ వాళ్ళ అట్టి వ్యక్తుల పేరు మీద ఈ లోన్ను శాంక్షన్ చేయించుకొని ఒక డౌన్ పేమెంట్ వీళ్ళే పేమెంట్ చేస్తారు. షాహిద్ అలీ పేమెంట్ చేస్తాడు. జనరల్గా 5 నుంచి 10,000 డౌన్ పేమెంట్ చేయగానే వాళ్ళు ఒక వాహనం రిలీజ్ అవుతుంది. దాన్ని టెంపరీ రిజిస్ట్రేషన్ అట్టి వ్యక్తుల మీద చేస్తారు, కానీ వాళ్ళకి ఇవ్వకుండా తర్వాత 1-2 ఈఎంఐలు కూడా కడుతున్నారు. ఆ కట్టినటువంటి వాళ్ళను తర్వాత వాళ్ళు అయాన్ అని చెప్పి ఒక ఏజెంట్ను, యాసిన్ అని చెప్పి కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఒక ఏజెంట్లను నియమించుకొని వీళ్ళు నలుగురు ఏం చేస్తున్నారంటే అటు వాహనాలను తీసుకొచ్చి ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో మనకు అమ్మడం జరుగుతున్నది. ఇక్కడ వాళ్ళే డైరెక్ట్గా అమ్మకుండా ఇక్కడ కూడా ఒక 5 ఏజెంట్లను, ఆర్మూర్లో ఒక వ్యక్తిని, ఇందల్ ఇక్కడ మన దర్పల్లి, భీమ్గల్, ఇట్లా ఈ ప్రాంతంలో లోకల్ వాళ్ళను కొంత ఏజెంట్లుగా పెట్టుకొని వాళ్ళకు 1,000 నుండి 2,000 రూపాయల వరకు కమిషన్లు ఇచ్చుకుంటూ ఆ వాహనాలను అమ్మిండ్రు. ఇది మనకు ఆ ఫైనాన్స్ యూరోపియన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఒక ఫిర్యాదు మేరకు దాని మీద దర్యాప్తులో భాగంగా మనకు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పటివరకు మనం 27 వాహనాలని మనం స్వాధీనపరుచుకున్నాం. 9 మంది వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్కు ప్రొడ్యూస్ చేసి వాళ్ళను రిమాండ్కి తరలించడం జరిగింది. మేము ముఖ్యంగా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏ వాహనం కానీ, ఏ వస్తువు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువు, అది ఫ్రిడ్జ్ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఇంకేదైనా మనం నిత్యావసర వస్తువులు కానీ ఏది కూడా తక్కువ రేటుకు అనేది రావడం జరగదు. ఏదో ఒక మోసపూరితమైనటువంటి స్కీములు ఉంటాయి దాని వెనుక. మీరు ఆలోచించాలి, ప్రతిదీ కూడా ఆలోచించి. ₹1,00,000 1,50,000 వాహనము 50,000కు ఇస్తున్నారంటే దాన్ని ఏదో మతలబు ఉంటుంది అనేది మనం ఆలోచించి దాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకురావాలి. తర్వాత మేము ఇంకా మీ అందరికీ అంటే మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ స్కీమ్ అయినా కానీ రెట్టింపు అనేది జరగదు. ₹1,00,000 పెడితే 6 నెలలనే 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది అని చెప్పి మోసపూరితంగా చెప్పడము, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ, పోంజీ స్కీమ్స్ కానీ, లేకపోతే బిట్ కాయిన్ రూపంగా ఇట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి. మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటివి వచ్చినప్పుడు పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద మనం దర్యాప్తు చేసి ఈ మోసపూరితంగా చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకోవడము, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మనం ఈ మోసాలకు గురి కాకుండా కాపాడిన వాళ్ళు. 9 మందిని అరెస్ట్ చేసామంటున్నారు. 9 మందిలో ఎవరైనా రాజకీయాలకు సంబంధించిన, పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారు? ఏదైనా పార్టీకి సంబంధించిన అంశానికి సంబంధించి వారు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారు? మాకైతే ఎలాంటి ఇంట్లో రాజకీయ ప్రేరిత అయితే కనమలేదు మా దర్యాప్తులో. ఎవరైనా వాళ్ళు ఇప్పుడు ఏజెంట్లు గ్రామాల్లో సహజంగా ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ అయి ఉంటాడు, కార్యకర్తలు ఆ లెవెల్లో ఉండవచ్చు అది. కానీ మాకైతే ఇంతవరకు మా దర్యాప్తులో ఇందులో ఏ రాజకీయ కోణం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. ప్యూర్లీ ఇది ఒక మోసపూరితంగా తొందరగా అత్యాశపడి డబ్బులు సంపాదించాలనే కొంతమంది, ఇప్పుడు మనకు మెయిన్గా షాహిద్ అలీ, ఈ ఒమర్, వీళ్ళు చేసినటువంటి స్కీము, ఇది స్కాము. అదే సార్, మొదటిగా ఇదైతే ఈ స్కామ్కు సంబంధించి చూసుకుంటే ఎఫ్ఐఆర్ ఇవ్వందే ఫైనాన్స్ కంపెనీ దానికి సంబంధించి లోన్ మాఫీ చేయదు. అంటే ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ ఎక్కడైనా జరిగిందా ఈ బైక్లకు సంబంధించి? ఇంతవరకు అది దీని మీద ఏం జరగలేదు. ఎఫ్ఐఆర్లు అంటే దీనిలో ఇప్పుడు మనకు తెలిసినంతవరకు మనకు ఈ ఇన్సూరెన్స్ అట్లాంటిది క్లెయిమ్ అయితే ఎక్కడ జరగలేదు, ఇంతవరకు జరగలేదు. ఓన్లీ ఇన్సూరెన్స్ వరకు పోలేదు. ఇన్ని ఓన్లీ డౌన్ పేమెంట్ చేస్తారు, 5-10,000 డౌన్ పేమెంట్ చేస్తారు, ఒక 1-2 ఈఎంఐస్ చేస్తారు.
మొత్తానికి ఒక 15 నుంచి 20 వేల పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టి దాన్ని 50 నుంచి 60 వేలు 70 వేల వరకు కూడా అమ్ముకున్న అది ఉన్నది. అది మొత్తానికి చూసుకోవచ్చు, ఈజీ మనీ కోసమే ఈ బైక్ దొంగతనానికి పాల్పడి ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ సంబంధించి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని చెప్పి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.